సార్ దీని మీద మురళి ఉన్నారు సార్. మురళి మురళి ఏంటి ప్రస్తుతం పరిస్థితి ఏంటి? మరి ఏంటి బీజేపీ గుడ్ ఈవినింగ్ ఏంటి అటువంటి అంటే కలయిక వలన జరిగేటువంటి నష్టం ఏంటి, కలయిక వలన జరిగేటువంటి లాభం ఏంటి? సార్ 2014లో ఈ ముగ్గురు కలిసి వెళ్ళినప్పుడు విజయం సాధించారనేది ఒకే ఒక్క సెంటిమెంట్ పాయింట్ మినహాయిస్తే సార్ బీజేపీ కలవటం వల్ల ఈ రెండు పార్టీలకి కలిసి వచ్చే అంశాలు పెద్దగా ఏం కనిపించట్లేదని చెప్పాలి సార్. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ గత 10 ఏళ్ళుగా కూడా కేంద్రంలో అధికారం ఉంది. అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు తీసుకొచ్చినటువంటి అనేక అంశాలు జిఎస్టీ అంశం కావచ్చండి, లేదా పెరిగినటువంటి గ్యాస్ సిలిండర్ ధర అంశం కావచ్చు, లేదా పెట్రోల్ అంశం కావచ్చు, ఇవన్నీ కూడా ఆ ప్రభుత్వం పైన కొంత వ్యతిరేకత తీసుకొచ్చిందండి, ముఖ్యంగా కూడా వ్యాపార వర్గాల్లో. రెండోది హిందుత్వం ఎజెండాతోటి కొన్ని వర్గాలు ఆ పార్టీకి దూరమైనట్టుగా ఒక ప్రచారం జరుగుతుందండి. సో బీజేపీ కనుక అదనంగా టీడీపీ జనసేన కూటమికి కలిస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీకి ఉన్నటువంటి అతి తక్కువ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో 1.5, 1.6 ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో దానికి మించి అదనంగా కలిసి వచ్చే అవకాశాలు ఉండండి. అయితే తెలుగుదేశం జనసేన కూటమికి కొన్ని దగ్గరగా ఉన్నటువంటి కొన్ని వర్గాలు బీజేపీ వస్తే కొంత దూరం అయ్యే అవకాశం ఉందండి. అప్పుడు ఏమవుతుందంటే బీజేపీ నుంచి వచ్చేటువంటి 1.5 ఓట్ బ్యాంక్ ఏదో ఉందో దానికన్నా మించి ఓట్ బ్యాంక్ నష్టపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. సో అందుకని బీజేపీ కలిసి వస్తే కనుక ఒక సెంటిమెంట్ పాయింట్ 2014లో సక్సెస్ఫుల్ కాంబినేషన్ అనేది ఒకటి పక్కన పెడతాయండి. మిగిలిన అంశాలన్నీ కూడా కొంత ఆలోచించదగ్గ అంశాలుగానే మనం చూడాలి సార్. ఇక రెండో అంశానికి సంబంధించి ఒకవైపు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, తెలుగుదేశం జనసేన కూటమి కొంత స్పీడ్గా ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు. వారిద్దరూ మీటింగ్లు పెట్టుకున్నారు, పొత్తులు ఎత్తులు సంబంధించిన అంశాలపై చర్చిస్తున్నారు. అసలు బీజేపీ కలుస్తుందా కలదా అన్నది క్లారిటీ లేదండి. మళ్ళీ బీజేపీలో కూడా రాష్ట్ర శాఖ కలిసి పోటీ చేస్తే కనుక రాబోయే ఎన్నికల్లో మనకు ఎంతో కొంత అధికార పీఠంలో అవకాశం ఉంటుందని ఒక భావనలో రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కానీ కేంద్ర జాతీయ నాయకత్వం మాత్రమే దాని నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. జాతీయ నాయకత్వం అసలు ఇప్పటి వరకు కూడా అంటే అసలు కేంద్రం సంబంధించినటువంటి విషయంలోనే ఎక్కడ బయటపడలేదండి. ఇంకా రాష్ట్రాలకు సంబంధించిన అంశం కూడా ఎక్కడ మాట్లాడలేదండి. కాకపోతే ఈ నెల 12వ తేదీ కానీ 14వ తేదీ కానీ బీజేపీ జాతీయ నాయకత్వం ఒక క్లారిటీ ఇస్తుంది పొత్తుల మీద అనేసి ఒక ప్రచారం అయితే నడుస్తుందండి. 12వ తారీఖు కానీ 14వ తారీఖు కానీ పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళే అవకాశం ఉంది. ఆ రోజుతో కొంత క్లారిటీ వచ్చేస్తుంది. అయితే కలిసి వెళ్తారా లేదా విడిపోతారండి. కానీ ఇంకొక అంశం ఏంటంటే సార్ గత 3-4 రోజులుగా చూస్తే అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి కార్యాలయాలు ఏర్పాటు చేయండి, అక్కడి నుంచి మీరు ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ చేయండి అని చెప్పి జాతీయ నాయకత్వం రాష్ట్ర శాఖ ఆదేశాలు ఇచ్చిందండి. మన పురంధేశ్వరి గారు భీమవరం పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడంతో పాటుగా అన్ని కార్యాలయాలను కూడా వర్చువల్గా వాళ్ళు ప్రారంభించారు. కొంతమంది ఎవరైతే మాకు ఒక బలం ఉంది, మేము నమ్మకంగా మేము సీటు తెచ్చుకోగలం అనేటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్నికల క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేసుకున్నారండి. అంటే పొత్తుల అంశం సంబంధం లేకుండా ఆల్రెడీ కొంతమంది సినిమా యాక్టర్లు తీసుకోవచ్చో లేకపోతే తెలుసున్న వాళ్ళు తీసుకోవచ్చో ఆ ఓటింగ్ ఇవన్నిటి మీద వాళ్ళ కార్యక్రమాలు చేసుకున్నారు. దీనికి తోడుగా త్వరలోనే మొత్తం 175 నియోజకవర్గాల్లో కూడా ప్రచార రథాలు సిద్ధం చేయాలని కూడా ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. దానికి సంబంధించి చర్చ కూడా జరిగింది రాష్ట్ర శాఖలో. అంటే భారతీయ జనతా పార్టీ ఇస్తున్నటువంటి డైరెక్షన్స్ చూస్తుంటే లేకపోతే రాష్ట్ర శాఖ చూస్తున్న పరిస్థితులు చూస్తే కనుక పొత్తులు పెద్దగా కనిపించే అవకాశం కనిపించట్లేదండి. కానీ జాతీయ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఇటు టీడీపీ జనసేన చెప్పలేని పరిస్థితి అంటే అటు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ కూడా చెప్పలేని పరిస్థితి. సో మొత్తమే చూస్తే కనుక టీడీపీ జనసేన కూటమికి బీజేపీ కలిసి వస్తే కొంత ఒక రకమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయండి, కలిసి రాకపోతే ఒక రకమైనటువంటి ప్రయోజనాలు అంటే. ఎందుకంటే కలిసి వస్తే కనుక రేపు నిజంగా కూడా ఇక్కడ తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు కేంద్రంలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే మీరు చెప్పినట్టుగా రాష్ట్ర ప్రయోజనాలకి కేంద్ర ప్రభుత్వం కొంత దోహదపడుతుందండి. కలిసి రాకపోతే ఎన్నికల ముందు జరిగేటువంటి ఓటింగ్లో కొంత ఈ రెండు పార్టీలకి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్. అయితే ఏమైనా ఈ 12వ తారీఖు తర్వాత 14వ తేదీ లోపల కొంత క్లారిటీ వస్తుందని చెప్పేసి బీజేపీ వర్గాలు కానీ లేదా ఇటు ఇతర రాజకీయ పార్టీ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తుంది సార్. అంటే జనరల్గా మురళి ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఒకటి సరే క్లారిటీ వచ్చి 14వ తారీఖు అనౌన్స్మెంట్ అంటున్నారు పొత్తులకు సంబంధించి, సీట్లకు సంబంధించి ప్రకటన ఫిబ్రవరి 14th అంటున్నారు. అంటే వ్యాలంటైన్స్ డే రోజున, ప్రేమికుల రోజున పొత్తుకు సంబంధించి ప్రకటన ఉంటుంది అంటున్నారు. మరి టీడీపీ జనసేన అంటే ఇద్దరైతే బాగానే ఉంటుంది, ప్రేమించుకోవడం ముగ్గురంటే ప్రేమించుకోవడం అనేటువంటిది అది అంటే వ్యాలంటైన్స్ డే ప్రకటన ముగ్గురుతో కూడినటువంటి అంశం అయింది. సరే రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజల కోసం మేమందరం కలిసి అన్ని పార్టీలు మేమందరం కలిసి రాష్ట్రాన్ని ప్రేమించేందుకు వస్తున్నాం, రాష్ట్ర ప్రజలు కూడా మమ్మల్ని ఆశీర్వదించండి, మమ్మల్ని ప్రేమించండి అని చెప్పడం అనేటువంటిది ఒక ఇండికేషన్ అవ్వచ్చు అనుకుంటా.
ఓకే, ఒకటి. రెండోది, భారతీయ జనతా పార్టీ మొన్న రామమందిర్ తర్వాత వారికి ఒక పాజిటివ్ వైబ్రేషన్ వచ్చేసింది. అది పాజిటివ్ వైబ్రేషన్ ఎలా వచ్చింది అని అంటే, ఈసారి కూడా భారతీయ జనతా పార్టీనే అధికారంలోకి వస్తుంది, కేంద్రంలో మరలా 320 సీట్లు 340 సీట్లతో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. ప్రజల్లో ఒక పాజిటివ్గా దేశవ్యాప్తంగా ఒక వైబ్రేషన్స్ వచ్చాయి. కావున అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీతో కలిసి వెళితే అది భవిష్యత్తులో ఎట్లా గెలుస్తుంది అనేటువంటి భావన ఉంది. కావున కలిసి వెళితే అది కొంత పాజిటివ్ ఇండికేషన్ అవుతుంది. భవిష్యత్తులో అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ఎక్కువగా సహకరించడానికి అవకాశం అవుతుంది. ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నాం కావున సహకరిస్తారనేటువంటిది ఒక అంశం ప్రధానంగా ఉంది. ఇక్కడ మరొక అంశం ఏంటంటే, ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎన్డీఏలో మేము భాగస్వాములు అని చెప్పని ఆ రోజు పొత్తు పెట్టుకున్నా కానీ ఆ రోజు పొత్తుకి అంత ప్రాధాన్యత ఉండకపోవచ్చు. ఆ రోజు ఆ పొత్తు విషయంలో అంత సఖ్యత రాకపోవచ్చు. వారంత ఇదిగా ప్రేమించకపోవచ్చు. వారు అంత ఇదిగా రాష్ట్రానికి కానీ లేదా పార్టీలకు సంబంధించి అంత మంచి చేయకపోవచ్చు. అదే కనుక ముందు కనుక ఆ పొత్తు పెట్టుకుంటే వారు ఖచ్చితంగా మనకి కలిసి వెళ్ళటానికి ఎక్కువ ప్రయోజనం జరిగిద్ది, రాష్ట్రానికి సంబంధించిన హామీలని తీసుకోవటానికి ఎక్కువ ప్రయోజనం జరిగిద్ది అనేటువంటిది ఇప్పుడు తెలుగుదేశం జనసేన ఆలోచనలో ఒక క్రియాశీలకమైనటువంటి భాగంగా చూడాలి. సరే చూద్దాం రాజుగారు. అంటే